మరియు విద్యార్థులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ స్కూల్ అనేది ఓపెన్ కావడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే స్కూల్ అంటే ఒక విలేజ్లో స్కూల్ ఉంటే విద్యార్థులందరూ వచ్చి చక్కగా నేర్చుకోవచ్చు అన్ని విషయాలు. అలా స్కూల్ లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. వేరే ఊరికి వెళ్ళాలి, ఇక్కడ స్కూల్ లేకపోతే పిల్లలందరూ వేరే విలేజ్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు బస్సులో వెళ్తే అక్కడ ఎన్నో ఇబ్బందులు అనేవి వీళ్ళు ఎదుర్కోవడం నేను ప్రత్యక్షంగా చూడడం జరిగింది సార్. అంటే చిన్నపిల్లలకి ఎవరు కూర్చోబెట్టుకోరో వాళ్ళు బ్యాగు మూత అనేది చాలా వాళ్ళకు కూడా కష్టం. పిల్లలు ఇంటికి వచ్చే వరకు తల్లిదండ్రులకు కూడా చాలా ఇబ్బంది అనేది బాధ. అంటే వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎలా వస్తారో ఎక్కడున్నారో అనేది వాళ్ళకు కూడా ఇబ్బంది అనేది ఉంటుంది. ఇక్కడ స్కూల్ ఓపెన్ అవ్వడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇక్కడ ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఒక మేడం అన్నారు, ఇక్కడ స్కూల్ ఏంటి వేస్టే, ఇప్పుడు స్కూల్ ఓపెన్ చేపిస్తే బాగుంటుందని ఒక విషయం అన్నారు సార్. ఆ విషయం నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది సార్. ఇక్కడ మీరు స్కూల్ ఓపెన్ చేయడం మీకు చాలా ధన్యవాదాలు సార్. మరియు ఇక్కడ తల్లిదండ్రులు ఇప్పుడు పిల్లలే ఉన్నారు సార్ ఎలా చెప్తారో అనేది ఆలోచించకుండా వాళ్ళు మంచిగా చెప్తున్నారు అనేలాగా మీరు చేయించుకోవాలి సార్. థ్యాంక్ యూ సార్. పిల్లల పేర్లు క్లోజ్ ఉన్న హైదరాబాద్ నుంచి డిపార్ట్మెంట్ మన జీవో నుంచి ఫోన్ చేయించిండు, ఓపెన్ చేసిండు, మన స్కూల్ ఓపెన్ చేసి రన్ అయింది. ఇప్పుడు ఆన్లైన్లో పేర్లు పిల్లలు వస్తున్నాయి. నేను నాకు రాలేదు, ఫస్ట్ నుంచి ఏమో స్టార్ట్ 15 రోజులు వచ్చినా కానీ అలా మనం అటెండెన్స్ వేసుకున్నాం. ఇప్పుడైతే స్టార్ట్ అయింది. మనకేమొస్తాయంటే రైస్ వస్తాయి, రైస్ ఒకటి వస్తాయి సార్. మళ్ళీ తర్వాత ఏమొస్తాయంటే మనకు ఒక అటెండర్ పోస్ట్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ 1-2 మంత్లో రావచ్చు, మంచిగా వస్తుంది. అటెండర్ పోస్ట్లో రావచ్చు. అటెండర్ అంటే మనకు 2,000-3,000 ఇస్తారు, 3,000 క్యాలెండర్. దానికి మనం అందరం మళ్ళీ మీటింగ్ నియమించి మీకు నచ్చిన వాళ్ళని నియమించారు. ఇంకోటి ఏంటంటే మనకు మిడ్ డే మీల్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళ వ్యక్తి ఎవరు మరి చేస్తారనేది కొద్దిగా అది కూడా మీరు నాకు తెలిసింది కానీ కరెక్ట్ మరి లాభం ఉంటుంది. మంచిగా 4 రూపాయలు వస్తాయి, 12 రూపాయలు ఏమంటే చేస్తుంది. నాకు 100% ఫోకస్ పెడతా, పిల్లలకు న్యాయం చేస్తా. మన బడి ఇప్పుడు ఈ సంవత్సరం స్టార్ట్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ ఉంటుంది. నేను ఎన్ని రోజులు అయితే ఇక్కడ ఉంటానో అన్ని రోజులు అమౌంట్ అయితే పిల్లలకి ఇచ్చడం అయితే కన్ఫర్మ్. అది ఎవరు వచ్చినా అది ఆపము. దాంతోపాటు పుస్తకాలు, పెన్నులు అవన్నీ కూడా కొనిస్తాను. ఇంకా ముందుకు ఎవరైనా వస్తే కూడా విరాళంగా ఎవరైనా పుస్తకాలకు పిల్లలకు పెద్ద కాకుండా వీటిని ఎవరి ఇవ్వచ్చు. అతను వేస్ట్ సార్, నేను చెప్తున్నా. పెట్టిండు ఆయన నాకు తెలుసు కానీ ఆయన ఏమంటే ఆయన ఉన్నవాసం చెప్తున్నా. ఆయన ఏదో పేరు రావాలని పెట్టుకున్నాడు, ఒక ఆయన పెట్టింది వీడియో. సర్పంచ్ గారు, ఈ సభాధ్యక్షులు షైనాస్కర్ గారు, అదేవిధంగా పంచాయత్ కార్యదర్శి భానుగౌడ్ గారు, వార్డు సభ్యులు నాగరావు గారు, షైనాథ్ పటేల్ గారు, కడిపల్లి రామరాజు గారు, లక్ష్మీబాయి గారు, అదేవిధంగా పిల్లలు అందరూ మంచిగా సార్ నిర్ణయం మంచిగా తీసుకున్నారు. అందరూ మంచిగా చదువుకోవాలి సార్. మీరు కూడా అమౌంట్ ఇచ్చినట్లు కాకుండా ఆ పిల్లలకు మంచి చదువు చెప్తారని ఆశిస్తున్నాం. తప్పకుండా మనకు అది సెకండ్ థింగ్ ముందు చెప్పిన, ఫస్ట్ అయితే ఖచ్చితంగా చదువు. ఈరోజు మన స్కూల్ 4 years తర్వాత ఓపెన్ అయింది. యాక్చువల్గా ఇంకొక 1 year అయితే మొత్తం బ్లాక్అవుట్ అయిపోతుంది. సార్ పాపం చాలా గట్టి నిర్ణయం తీసుకుని ఎలాగైనా స్కూల్ ఓపెన్ చేయాలని చెప్పి బాగా తాపత్రయపడి ఏదో విధంగా అయితే ప్రారంభించిండు. దీన్ని మన గ్రామస్తులు, మన వార్డు మెంబర్లు, మన సర్పంచ్, ఉప సర్పంచ్ అందరూ ఇంకా మెంబర్స్ జాయిన్ చేసేటట్టు ఈ ఇయరే కాకుండా నెక్స్ట్ ఇయర్ ఇంకా కాబోయే పిల్లల్ని కూడా అంగన్వాడీలో ఉంటారు. అంగన్వాడీ సెంటర్ నుంచి డైరెక్ట్ ఇప్పుడు శిశుమందిర్ పంపిస్తారు ఎక్కువ మంది మన దగ్గర. అటు కాకుండా కొంచెం మన స్కూల్లో చేస్తే మన స్కూల్ అనేది ఎప్పటికి కూడా నడుస్తూ ఉంటుంది. మీరు అందరు దీనికి సహకరించాలని అందరికి కోరుకుంటున్నాను.